హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేసుకోవడానికి నేను 3 హోమ్ రెమెడీస్ ప్రిపేర్ చేశాను. ఈజీగా మనం ఇవి ప్రిపేర్ చేసుకొని మనకి కళ్ళ కింద ఉండే నల్లటి వలయాలను రిమూవ్ చేసుకోవటానికి ఓవర్ నైట్లోనే మనము వీటిని అనేది రిమూవ్ చేసుకోవచ్చండి. చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో నేను ప్రిపేర్ చేశాను. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాకుండా మనకి కళ్ళ కింద చర్మం అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మనకి ఈ న్యాచురల్ హోమ్ రెమెడీస్తో ఈజీగా ఓవర్ నైట్లోనే మనం రిమూవ్ చేసుకోవచ్చండి. మనకి కావాల్సినవి ఈ క్రీమ్కి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి ఏమిటి, ఎలా యూజ్ చేసుకోవాలో మొత్తం కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను కీరా తీసుకున్నాను. కీరా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్కే కాదు, మన స్కిన్కి కానీ, హెల్త్కి కానీ, హెయిర్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. మనము ఈ డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేసుకోవడానికి మెయిన్గా మనము ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే క్రీమ్స్ కానీ అండ్ హోమ్ రెమెడీస్ కానీ మనం ప్రిపేర్ చేసుకొని ఐకి అనేది అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఐ కింద పార్ట్ అనేది బాగా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మనం ఫేస్ ప్యాక్స్ యూజ్ చేసినా, ఏదైనా మాయిశ్చరైజర్స్ యూజ్ చేసినా, లేదా ఏమైనా క్రీమ్స్ యూజ్ చేసినా కానీ మనం మెయిన్గా కళ్ళ కింద పార్ట్ అనేది సెన్సిటివ్ పార్ట్ కాబట్టి మనం అవాయిడ్ చేసేసి మనము ఫేస్కి అనేది అప్లై చేసుకుంటాము. కాబట్టి మనం కళ్ళ కింద అప్లై చేసేవి డార్క్ సర్కిల్స్ కూడా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అనేవి కెమికల్ లేకుండా ఉండేవి యూజ్ చేసుకొని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈ డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేసుకోవచ్చండి. ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా కీరా తీసుకోండి. కీరా ఒక మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్ అండి. కీరా మన స్కిన్కి కానీ, హెయిర్ కానీ చాలా మంచిది. మనం హెల్త్ పరంగా కూడా వెయిట్ లాస్ అవడానికి కూడా మనం కీరా తీసుకుంటూ ఉంటాము. మెయిన్గా కీరా మన ఫేస్కి, మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి మచ్చలనైనా, అంతేకాకుండా మన స్కిన్ మీద ఉండే పొడిబారిపోయిన ఉన్న చర్మాన్ని, అంతేకాకుండా స్కిన్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది. ఆ డ్రైనెస్ని తగ్గించి స్కిన్ని చాలా క్లియర్గా కూలింగ్గా ఉంచడానికి మనకి కీరా చాలా బాగా యూజ్ అవుతుందండి. కాబట్టి నేను మెయిన్ ఇంగ్రీడియంట్ నేను కీరా తీసుకున్నాను. కీరాని బాగా తురుముకోండి. నేను హాఫ్ కీరా తీసుకున్నాను. తురుముకున్న తర్వాత జ్యూస్ తీసుకోండి. జ్యూస్ తీసుకోవటానికి అనేది గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు, లేదా ఇప్పుడు నేను ప్రెస్ చేసుకొని జ్యూస్ని తురుముకొని తీసుకున్నాను. ఈ విధంగానైనా మనం జ్యూస్ తీసుకోవచ్చు. జ్యూస్ తీసుకున్న తర్వాత దానిలోనికి నేను అలోవెరా జెల్ అండ్ రోజ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అలోవెరా జెల్ బాగా మనము న్యాచురల్ అలోవెరా జెల్ అయినా ఉంటుంది, అదైనా తీసుకొని జ్యూస్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చండి. లేదా మనకి అలోవెరా జెల్ మనకి బయట దొరుకుతూ ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ రోజ్ వాటర్, రోజ్ పెటల్ నుంచి తీసుకున్న వాటర్ అయినా తీసుకోండి, లేదా మన దగ్గర ఉన్న రోజ్ వాటర్ అయినా తీసుకోండి. ఇవి రెండు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత దీనిలోనికి కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్ స్కిన్కి పడని వాళ్ళు, ఏ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు అయితే కనుక కోకోనట్ ఆయిల్ని స్కిప్ చేసుకోండి. దానిలోనికి విటమిన్ ఈ క్యాప్సిల్ ఆయిల్ ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకో మాకు ఎలాంటి ప్రాబ్లం లేదనుకునే వాళ్ళు అయితే మాత్రం కోకోనట్ ఆయిల్ తప్పకుండా ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవి మొత్తాన్ని కూడా 4 ఇంగ్రీడియంట్స్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. దీంతోనే మనము టోనర్గా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఐస్ కింద మనకి కాటన్తో పెట్టుకొని వీటిని ఓవర్ నైట్ పెట్టుకొని ఉంచుకోవచ్చు, లేదా ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో కూడా నేను ఈ 3 హోమ్ రెమెడీస్ అనేది మీకు ఈ వాటర్తోనే నేను చూపిస్తాను. ఈ విధంగా తీసుకున్న వాటర్ని బాగా మిక్స్ చేసుకున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ ప్యాడ్ కానీ లేదా ఒక కాటన్ బాల్ కానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని మనం ఐ కింద పెట్టుకుంటాం కాబట్టి కట్ చేసుకోండి సర్కిల్ లాగా. కట్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అనేది వేరే బౌల్లోనికి తీసుకోండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ని వేరేగా సపరేట్గా ఒక బౌల్లోనికి తీసుకున్న తర్వాత మనం తీసుకున్న కాటన్ని ఆ వాటర్లో డిప్ చేసేసేయండి. ఒక 2-3 సెకండ్స్ ఉంచిన తర్వాత మనకి ఆ వాటర్ అనేవి ఈ కాటన్కి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనము వాటిని ఐ కింద పెట్టేసేసుకోండి. ఐ కింద పెట్టుకున్న తర్వాత వీటిని ఒక 20 మినిట్స్ లేదా ఒక 13 మినిట్స్
మినిట్స్ ఉంచిన తర్వాత తీసేసేయండి. తీసి స్లోగా మసాజ్ చేసుకోండి కంటి కింద. ఈ విధంగా అనేది నైట్ టైం చేసుకోండి. నైట్ టైం చేసుకున్నారంటే మార్నింగ్కి డార్క్ సర్కిల్స్ అనేవి చక్కగా రిమూవ్ అయిపోతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఐ కింద మనకి సెన్సిటివ్ స్కిన్ కాబట్టి చక్కగా ఈజీగా మనకి ఆ డార్క్ సర్కిల్స్ అనేది రిమూవ్ అయిపోతాయండి. ఈ విధంగా నేను హ్యాండ్ మీద పెట్టి చూపిస్తున్నాను. మీరు ఐ కింద ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని ఉంచుకుంటే ఓవర్ నైట్ ఉంచేసేసేయండి. లేదంటే కనుక 20 or 30 మినిట్స్ ఉంచండి. ఉంచిన తర్వాత తీసేయండి. తీసేసి స్లోగా మసాజ్ చేసి ఇంకా వదిలేసేసేయండి. ఈ విధంగా రోజు కనుక చేస్తూ ఉంటే కనుక డార్క్ సర్కిల్స్ అనేవి త్వరగా రిమూవ్ అయిపోతాయండి. ఇంకా మనకి డార్క్ సర్కిల్స్ అనేవి రావు. ఈ విధంగా స్లోగా మసాజ్ చేసుకోండి. తర్వాత సెకండ్దండి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు టోనర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ టోనర్ కూడా మనకి స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, ఫేస్ మీద స్ప్రే చేసుకునే బాటిల్స్, ఆ బాటిల్లో అయినా యాడ్ చేసుకోండి. లేదా ఇలాంటి సీరం బాటిల్స్ ఉన్నా కానీ సీరం బాటిల్లోనైనా యాడ్ చేసుకోండి. ఇది కూడా నైట్ టైమే అప్లై చేసుకోండి. నేను ఈ 3 హోమ్ రెమెడీస్కు మాత్రం నైట్ టైం అప్లై చేసుకోవటానికేను, మార్నింగ్ టైం వద్దండి. నైట్ టైం అప్లై చేసుకోండి. ఎందుకంటే నైట్ టైం మనము ఎక్కువసేపు మనం పడుకుంటాం కాబట్టి, నిద్రపోతాం కాబట్టి మన స్కిన్కి అనేది చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇవి మొత్తం కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకి రికవర్ అవ్వటానికి ఇవి 3 ఇంగ్రీడియంట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. కాబట్టి ఇలా టోనర్ని ఈ బాటిల్లో తీసుకొని లేదా ఫేస్కి అప్లై చేసుకునే టోనర్స్ అయినా ఉంటాయి, దానిలోనైనా తీసుకొని ఈ విధంగా కళ్ళ కింద ఫేస్ కూడా అప్లై చేసుకోండి. ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చండి. డ్రై స్కిన్ వాళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే కనుక ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కనుక కోకోనట్ ఆయిల్ స్కిప్ చేసి అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ అల్లే పెట్టుకొని ఐ కింద స్లోగా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకున్న తర్వాత వదిలేసేసేయండి. ఓవర్ నైట్ వదిలేసేసేయండి. తర్వాత మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి. ఈ విధంగా సెకండ్ మెథడ్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేశానండి. ఈ విధంగా అప్లై చేసుకోండి ఐ కింద. తర్వాత మనకి కొన్ని అనేవి వాటర్ అనేది మిగిల్చాను ఐస్ క్యూబ్ ప్రిపేర్ చేసుకోవటానికి. నేను ఇందాక కీరాతో తీసిన గుజ్జు అనేది ఉంటుంది కదా, పిప్పి, దాన్ని పక్కన పెట్టానండి. దానిలో ఇంకా కూడా కీరా జ్యూస్ అనేది ఉంటుంది. ఎక్కువ బాగా ప్రెస్ చేసుకోకుండా నేను లైట్గా ప్రెస్ చేశాను. ఇంకా కీరా ఉంచాలని, ఐస్ క్యూబ్ ప్రిపేర్ చేయాలని ఉంచాను. దాన్ని కూడా మనము ఐస్ క్యూబ్ ప్రిపేర్ చేసుకుంటాం. ఈ ఐస్ క్యూబ్స్ మనం ప్రిపేర్ చేసిన ఇవి టోనర్ మొత్తాన్ని కూడా ఐస్ క్యూబ్స్లోనే యాడ్ చేసుకోండి. ప్రిపేర్ చేసిన క్యూబ్స్లో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా మనం ఇందాక కీరాది మనం మిగిల్చిన పిప్ అయితే ఏదైతే ఉందో దాన్ని పైన పెట్టేసేసుకోండి. ఈ విధంగా పెట్టిన తర్వాత మార్నింగ్కి మనకి ఐస్ క్యూబ్స్ అనేవి రెడీ అయిపోతాయండి. రెడీ అయిపోయిన తర్వాత ఈ ఐస్ క్యూబ్స్ మనము డైలీ నైట్ టైం యూజ్ చేసుకోండి. ఫేస్ మొత్తానికి కూడా యూజ్ చేసుకోండి. ఐ కిందే కాదు, ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకున్నారంటే కనుక స్లోగా రబ్ చేసుకుంటే కనుక మనకి ఎక్కడైతే ఓపెన్ పోర్స్ ఉంటాయో, మనకి ఎక్కువగా చీక్స్ మీద ఓపెన్ పోర్స్ ఉంటాయి అండ్ చిన్ మీద, ఫోర్ హెడ్ మీద కూడా మచ్చలు, ఓపెన్ పోర్స్ ఇలాంటివి ఉంటాయి కదా. ఈ ఐస్ క్యూబ్స్ని మనము డార్క్ సర్కిల్సే కదండి, ఓపెన్ పోర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. నైట్ టైమే డైలీ యూజ్ చేసుకోండి. అంతేకాకుండా మనము ఈ ఐస్ క్యూబ్స్ యూజ్ చేసుకోవటం వల్ల మనకి ఫేస్ మీద బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరిగి మన స్కిన్ అనేది బాగా గ్లోయింగ్గా కనిపించడానికి, అంతేకాకుండా మన స్కిన్ మీద ఉన్న ముడతల్ని, డార్క్ సర్కిల్స్ని అండ్ ఫైన్ లైన్స్ని రిమూవ్ చేయడానికి కూడా మనకి ఇవి ఐస్ క్యూబ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. తప్పకుండా యూజ్ చేయండి. ఈ 3 హోమ్ రెమెడీస్ అనేది మనము యూజ్ చేయటం వల్ల మెయిన్గా స్కిన్ మీద ఉండే ఆల్ ప్రాబ్లమ్స్ని కూడా మనకి చక్కగా రిమూవ్ చేస్తాయి. మెయిన్గా డార్క్ సర్కిల్స్నే కాదండి, ఓపెన్ పోర్స్ని అండ్ ఫైన్ లైన్స్ని రిమూవ్ చేసి స్కిన్ గ్లోయింగ్గా ఉంచడానికి మనకి ఈ ఐస్ క్యూబ్స్ కానీ, టోనర్ కానీ, అంతేకాకుండా మనం డార్క్ సర్కిల్స్కి ప్రిపేర్ చేసిన టోనర్ కానీ, ఇవి మొత్తం కూడా స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా మంచిగా మన స్కిన్ అనేది గ్లోయింగ్గా చేసి, ఎలాంటి పిగ్మెంటేషన్ లేకుండా చేసి స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి హోమ్ రెమెడీస్ అనేది యూజ్ అవుతాయండి. తప్పకుండా యూజ్ చేసుకోండి.